పైడాల మండలం నిపునగర్ గ్రామం నుండి బేడపొడుగ జంగాల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యుల సమావేశం నందు రేపు జరగబో అంటే ఆదివారం రోజు 18వ తారీఖున కర్నూలు నందు జరగబో హార్ట్ ఫౌండేషన్ యూత్ సమావేశానికి ఇక్కడి వాసులుగా చదువుకున్న వాళ్ళు యువకులు యూత్ అదిలి రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజానికి అలా అప్పీల్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. ఈరోజు బుడగ జంగం ఓసీలో కనీసం మన డిఎస్సి 2025లో మెగా డిఎస్సిలో బుడగ జంగం కులాన్ని ఓసీ కింద పెట్టడం వల్ల ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ కింద దాదాపు 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయని మరవద్దండి. అదేవిధంగా బుడగ జంగాల హాస్టల్ను 2020లో పోయిన ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం వలన 50 మంది ఉన్న కెపాసిటీ ఈరోజు 140 మంది విద్యార్థులు అంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవడానికి అవకాశం వచ్చిందనేది గమనించుకోండి. అదేవిధంగా ఈరోజు హైకోర్టులో వేయడం వలన మన యొక్క ఫైళ్ళు మూవ్ అయ్యి కేంద్రానికి పోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్న బుడగ జంగాల సమస్య కేంద్రానికి పోయి వెనుక వస్తుంది. 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పంపించిన రిపోర్ట్ వెలికి రావడం జరిగింది. 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నివేదిక కూడా 2024లో రిటర్న్ రావడం జరిగింది. మళ్ళీ 2025లో పంపించినటువంటి ఇప్పుడు నివేదిక కేంద్రంలో ఓఆర్జీ నందు పెండింగ్ ఉంది. ఈ ఓఆర్జీ నందు కదలాలంటే ఖచ్చితంగా సమస్య అనేది అక్కడ జటిలంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో సమస్యలు ఉండేవి. ఆ సమస్యలో మనదొక సమస్య. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అన్ని సమస్యలలాగా చూడకుండా మన సమస్యనే ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కూటమి ప్రభుత్వానికి. కానీ అది మర్చిపోతుంది. కాబట్టి గౌరవ సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసేది ఒకటే, మీరు ఇచ్చిన మాట మీరే ఏర్పాటు చేసి కేంద్రానికి పంపించినప్పుడు కూటమి ప్రభుత్వానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే మీరు పంపించిన నివేదిక కేంద్రంలో పెండింగ్ ఉండడం ఏంది, ఆ సమస్య పరిష్కారం కాకపోవడం ఏంది, ఆంతర్యం ఏందో మాకు అర్థం పట్టడం లేదు. కాబట్టి మేము కాన రోడ్డు మందికి వస్తే రేపు కాడ మా యొక్క యువతని కానీ మా యొక్క ప్రజల్ని కానీ మేము అరికట్టే విధానం మా కాడ చేతులు ఎత్తేసే విధానం ఉంటుంది. అది ప్రభుత్వమే ఏమైనా జరగరాని సంఘటన ఏమైనా జరిగితే అది ప్రభుత్వమే బాధ్యత ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు అనుసంధానమయ్యి కూటమి ఏర్పాటైనాయి. మరి కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్లన్నా మంజూరు చేయించుకుంటున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న మినిస్టర్లు అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వివరాలు ఇస్తున్నాం. మేము కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఆమె నెల తూచ తప్పక న్యాయం చేస్తున్నామని చెప్తున్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు మరి బుడగ జంగాల సమస్య కూడా బుడగ జంగాల సమస్య కూడా కేంద్రంలో ఓఆర్జీలో పెండింగ్ ఉంది. దాన్ని రేపు వచ్చిన పార్లమెంట్ సమావేశంలో అసలు మార్చి జరగబోయే పార్లమెంట్ సమావేశంలో న్యాయం చేసే విధంగా ఉండండి. లేకపోతే మేము తీసుకున్న చావో రేవో కార్యక్రమంలో ఎవరైనా మా కమ్యూనిటీకి ఏమైనా జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క పౌరునికి ఒక కులం ఉంటుంది, ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్కి మాకు ఎందుకు కల్పించలేకుంది? కాబట్టి ప్రభుత్వమా ఎన్నో ఇంత టెక్నాలజీ పెరుగుతుందని చెప్తున్నావు, ఎంతో ఈ భారతదేశం ఎదుగుతుందని చెప్తున్నావు. నేటి వరకు కూడా మీ పాలన వ్యవస్థలో సర్టిఫికేట్ ఇవ్వలేని స్థితిలో ఉంటుందంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దౌర్భాగ్య స్థితిగా మీరు ఆలోచించుకోరా? ఈరోజు సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులను లెక్కిస్తున్నారు. సముద్రంలో ఎన్ని వేల కిలోమీటర్ల అడుగులో ఉండేటి సముద్రాన్ని వెలుగుదీసి దాన్ని నాణ్యత చూపిస్తూ పరికరాల టెక్నాలజీ పెరిగిందని చెప్తున్నారు. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రమండలానికి పోతున్నారు. అదేవిధంగా బుడగ జంగాల కమ్యూనిటీని ఈరోజు అడవిలో ఉన్నటువంటి జీవరాశులు, జంతువులు దాని సంతతి ఉందో గమనిస్తున్నారు. మానవ మృగాలని ఛేదించి చంపేటటువంటి మృగాలను కూడా ఛేదించి న్యాయం చేస్తున్నప్పుడు మరి మాకు బుడగ జంగాలకు అనేది ఈ రోజు బుడగ జంగాలకు సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఈ విద్యా ఉద్యోగ సంక్షేమ పరంగా అన్యాయం చేస్తున్నారు. ఇది తస్మే జాగ్రత్త. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు న్యాయం చేసినా మేలు. లేకపోతే రేపు జరగబోయే భవిష్యత్ కార్యాచరణలో యువత తీసుకున్న నిర్ణయానికి మేము చావో రేవో కార్యక్రమం తీసుకుంటాం. దీనికి జరగని సంఘటన ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్, జై బుడగ జంగం, జై బుడగ జంగం.